హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు చేసిన వ్లాగ్ అండి. సండే స్పెషల్ గా నేనైతే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ మా హస్బెండ్ కి అయితే 3 days హాలిడేస్ వచ్చాయి. సాటర్డే, సండే, మండే 3 days. ఇంకా మండే రోజు అయితే ముస్లిం పండుగ ఉంది, ఇంకా అందుకని హాలిడే అయితే ఇచ్చారు. సాటర్డే అయితే ఆఫీస్ లేదు, బట్ ఇంకా వర్క్ ఉందనేసి అయితే సాటర్డే రోజు మా హస్బెండ్ అయితే ఇంకా డ్యూటీకి వెళ్ళారు. ఇంకా సండే రోజు చేసిన వ్లాగ్ ఇదైతే. ఇంకా ఆల్రెడీ మీరు thumbnail లో కూడా చూసే ఉంటారు. ఇంకా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే 1 kg చికెన్ తీసుకున్నాను. పసుపు, కారం, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, లెమన్ జ్యూస్, పెరుగు, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా కూడా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే మసాలాస్ అయితే కొంచెం తక్కువగానే వేసాను ఈ రోజు అయితే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ మనమైతే వేయించుకున్నవి, ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం వేడి నూనెనే వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని వేసుకుని ఒక 1/2 hour మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీకి. వీకెండ్ వచ్చిందంటే కొంచెం లేట్ గానే లేస్తాము. ఇంకా మేమైతే లేట్ గానే లేచాము. వంట ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ఆల్రెడీ 10:30 అవుతుంది. చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను, ఇంకా మళ్ళీ తర్వాత అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే ఇంకా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. విడిగా దొరికిన బాస్మతి రైస్ అయినా కూడా పర్వాలేదు, నేనైతే అప్పుడప్పుడు అది కూడా చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే 1.5 glass అయితే రైస్ తీసుకున్నాను. ఇంకా 2 times వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. కొంచెం మందగా ఉంటేనే మన కింద అనేది అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇక్కడైతే ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది బిర్యానీలోకి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న కొన్ని పీసెస్ మాత్రమే నేనైతే ఇక్కడ బిర్యానీలోకి చేసుకుంటున్నాను. పుదీనా కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర ఉన్న వాటితో అయితే నేనైతే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. చికెన్ అయితే ఉడికే లోపు అయితే నేను రైస్ కూడా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ అయితే వేసుకున్నాను. అంటే అన్నం ఉడికే అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. జీలకర్ర, సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, ఇంకా బిర్యానీకి సంబంధించిన అన్ని మసాలాస్ అయితే వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, లెమన్ జ్యూస్, ఇవన్నీ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఒక 10-15 minutes అయితే. ఇంకా అన్నంలోకి సరిపడా అయితే నేను సాల్ట్ కూడా వేసుకున్నాను, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను, ఫ్రై ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలి. చికెన్ కూడా ఆల్మోస్ట్ ఒక 50% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, రైస్ అయితే వేసుకున్నాను. రైస్ కూడా కొంచెం 80% ఉడికితేనే మనకి సరిపోతుంది బిర్యానీలోకి, ఎందుకంటే మళ్ళీ చికెన్ లో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం వాటర్ కూడా వేసుకుంటాం కాబట్టి 80% ఉడికితే సరిపోతుంది రైస్ అయితే. చికెన్ కూడా ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది. ఇప్పుడైతే రైస్ అయితే చూస్తున్నాను. 10 minutes తర్వాత రైస్ కూడా ఒక 2 minutes అయితే అయిపోతుంది. 2 minutes తర్వాత మళ్ళీ రైస్ అయితే చూసాను, ఉడికిపోయింది 80%. ఇప్పుడు చికెన్ మీదనైతే వేసుకుంటున్నాను రైస్. ఒక లేయర్ లాగా వేసుకోవాలి. చికెన్ లో నుండి కొంచెం అయితే గ్రేవీ అయితే తీసాను, ఇంకా ముక్కలు కూడా కొన్ని తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు బాస్మతి రైస్ అయితే వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసుకొని కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి, రైస్ లో కొన్ని వాటర్ అయితే తీసి వేసుకున్నాను. ఇంకా రైస్ కూడా కొంచెం 80% ఉడికింది కాబట్టి వాటర్ వేసుకుంటే మనకైతే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఇలా మనం చపాతీ చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేసి దమ్ పెట్టాను. 45 minutes తర్వాత మూత తీసి చూసాను. ఇంకా చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ అయితే. ఇక్కడ మీకు కూడా అదే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చాలా డేస్ తర్వాత చేశాను. ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో చేశాను చికెన్ బిర్యానీ, మళ్ళీ అయితే ఇప్పుడే చేశాను. ఇంకా మసాలాస్ అయితే నేను చాలా తక్కువగా వేసాను, ఎందుకంటే ఇంకా లాస్ట్ వీకెండ్ ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం ఫీవర్ గా ఉందని చెప్పారు, అంటే తగ్గిపోయింది. బట్ ఇంకా ఎందుకైనా మంచిది అనేసి నేనైతే మసాలాస్ అయితే ఎక్కువ వేయలేదు. ఇంకా ఇక్కడ నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసే లోపు అయితే మా హస్బెండ్ అయితే అన్ని తీసుకొచ్చి పెట్టారు. క్యారెట్, లెమన్, ప్లేట్స్, చికెన్ కర్రీ కూడా నేను గ్రేవీ చేశాను. ఇంకా బిర్యానీ కాకుండా కొంచెం రైస్ కూడా వండాను, ఇవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టాడు. 1 kg చికెన్ అయితే నేను చికెన్ బిర్యానీకి అయితే చేయలేదు. ఇంకా అందులో నుండే మనం మ్యారినేట్ చేసింది అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఆకలేసిందని చెప్పారు. ఆల్రెడీ 12:30 టైం అవుతుందేమో, మేబీ నాకైతే గుర్తులేదు, బట్ ఇంకా చెప్తున్నాను అంతే. చికెన్ బిర్యానీ చేయడం ఈజీ అంటారు, బట్ ఇంకా బౌల్స్ అయితే ఎక్కువ పడుతుంది. కొంతమంది అయితే ముందు రోజే మ్యారినేట్ చేసుకొని మార్నింగ్ అయితే ఓన్లీ ఇంకా దమ్ పెట్టేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇంకా మేమైతే ముందు రోజు ఇక్కడ చికెన్ వేరే వాళ్ళు కట్ చేస్తారు, బట్ మాకు నచ్చదు. ఇంకా లాస్ట్ వీకెండ్ కూడా నేను చికెన్ తీసుకొచ్చాను కానీ అసలు తినలేదు, ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ కి హెల్త్ బాగాలేదు. నాకైతే అసలు తినాలని అనిపించలేదు, చికెన్ అంతా పడేసాను. బట్ ఈ రోజు అయితే సాటిస్ఫాక్షన్ గా తిన్నాము. ఇంకా ఇంట్లో అందరు బాగుంటేనే మనకి బాగా అనిపిస్తుంది. ఇక్కడ టేస్ట్ అయితే చూసి చెప్తున్నాను. మా హస్బెండ్ కి నచ్చిందంటే చాలా బాగుందని చెప్పారు, ఎందుకంటే నేను స్పైసెస్ ఎక్కువ వేయలేదు కాబట్టి, కారం కూడా ఎక్కువ లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక ఇద్దరం కలిసి అయితే లంచ్ చేస్తున్నాము.
లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే బౌల్స్ అన్ని కూడా వాష్ చేశాను. ఇంకా బిర్యానీ చేశాను కాబట్టి చాలా ఎక్కువ వచ్చాయి బౌల్స్ అయితే. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే నెట్ఫ్లిక్స్ లో మూవీ పెడితే మా హస్బెండ్ ఇంకా మూవీ అయితే చూసాము. తనకైతే నిద్ర వస్తుందనేసి పడుకున్నాడు. నేనైతే ఇంకా పడుకోలేదు, ఇంకా బయటకు వచ్చి చూసాను. ఎండ అయితే బాగా కొడుతుంది. ఇంకా ఆంటీ కూడా లేదు, ఊరికైతే వెళ్ళింది. లేకపోతే ఆంటీతో అయితే కాసేపు మాట్లాడేదాన్ని. ఇప్పుడు టైం వచ్చేసి 5 కరెక్ట్ 5 అవుతుంది. బట్ బయట చూస్తే మాత్రం టైం వచ్చేసి 2:30 అవుతున్నట్టు ఎండ కొడుతుంది. ఎంత అంటే అంత ఎండ కొడుతుంది. ఈరోజు అయితే ఫుల్ అంటే ఎండ ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే పడుకున్నారు. నేను వచ్చేసి బయట అటు ఇటు చూస్తున్నా. మధ్యాహ్నం నిద్ర వచ్చింది, బట్ పడుకుంటే మళ్ళీ నైట్ నిద్ర పట్టదు అనేసి ఇంకా యాక్చువల్లీ ఈ వీకెండ్ కి అయితే హైదరాబాద్ కి వెళ్దామని ఉండే, బట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఈ వీకెండ్ కి అయితే ఇక్కడే ఉండిపోయాము. మార్కెట్ కి అయితే వెళ్తున్నాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ కూడా లేపాను, ఇంకా మార్కెట్ కి వెళ్ళాలి, కూరగాయలు తీసుకొని రావాలి అనేసి. ఇంకా తనైతే ఫ్రెష్ అప్ అవుతున్నాడు. నేనైతే రెడీ అయిపోయాను, కానీ రెడీ అయినట్టు అయితే లేనే లేదు. చెమట అయితే ఫుల్ గా వస్తుంది, అదే చూపించాను. ఇంకా మార్కెట్ కి అయితే వెళ్ళి వచ్చాము. ఇంకా వచ్చేటప్పుడు అయితే కింద ఆంటీ వాళ్ళు ఉంటారు, వేరే ఆంటీ వాళ్ళు. ఇంకా బచ్చల కూర అయితే ఉంది అంటే వాళ్ళ ఇంట్లో ఇచ్చింది. వంకాయలు కూడా కాస్తున్నాయంటే వంకాయలు కూడా ఇచ్చింది, ఒక 1/2 kg. ఇవైతే వండుకోవాలి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఇంట్లోనే పండించినవి కాబట్టి మందు ఏం వేయలేదు. బట్ ఇంకా మేము విలేజ్ లోనే ఉంటాం కాబట్టి మా కూరగాయలు కూడా అంత ఫ్రెష్ గానే ఉంటాయి. ఇంకా బీరకాయలు అయితే చాలా రేట్స్, అసలు కూరగాయలు అయితే చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా రేటు ఉన్నాయి. ఇంకా ఆనియన్స్ కూడా 1.5 kgకే 100 రూపీస్ ఉంది కాస్ట్ అయితే. ఈసారి అయితే ఇంకా చారు పెట్టుకుందాం అనేసి అయితే ములక్కాయలు కూడా తీసుకొచ్చుకున్నాను. ఇవన్నీ సర్దుకుంటున్నాను. మార్కెట్ కి వెళ్లే ముందు అయితే ఆకలేసింది, ఎందుకో ఇంకా తినాలనిపించి మళ్ళీ అయితే అన్నం తినేసాను. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఆల్రెడీ నాది కంప్లీట్ అయిపోయింది. బట్ ఇంకా ఆ రోజు ఎండ బాగా కొట్టింది అనిపించింది, ఇంకా డీహైడ్రేట్ అనిపించింది నాకైతే. అందుకని రాగానే మళ్ళీ కూరగాయలన్నీ సర్దుకున్నాను. ఇక్కడ గోర్చిక్కుడు అయితే కొంచెం పదనగా ఉంది అనేసి అదైతే ఆరబెట్టేశాను. ఇంకా ఫ్రూట్స్ అయితే ఫస్ట్ సదిరి పెట్టుకున్నాను. ఎండ బయట బాగా కొడుతుంది కాబట్టి నాకైతే అసలు వాటర్ ఎన్ని తాగినా కూడా దాహం అయితే తీరలేదు. అందుకని ఇంకా ఇంటికి రాగానే లెమన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్కెట్ నుండి వచ్చేటప్పుడు అయితే షాప్ లో లిమ్కా తీసుకోమని మా హస్బెండ్ చెప్పాడు. బట్ ఇంకా బయట ఎందుకు అనేసి ఇంట్లో అయితే లెమన్స్ ఉన్నాయి అనేసి ఇంట్లో చేసుకుంటా అని చెప్పాను. ఇంకా కూరగాయలన్నీ సర్దుకున్న తర్వాత అయితే ఇక్కడ లెమన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా అడిగాను, నువ్వు తాగుతావా అనేసి. బట్ ఇంకా తన కోసం కూడా చేశాను. ఇంకా కొన్ని వాటర్ అయితే వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచిది అనేసి ఫ్రిడ్జ్ లో కొన్ని వాటర్ పెట్టుకొని వెళ్ళాను. ఇంకా 1/2 అవర్ ఎలాగో టైం పడుతుంది, అంతలోపు అయితే కూల్ అవుతాయి అనేసి వాటర్ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే లెమన్, సాల్ట్, షుగర్ అయితే కొంచెమే వేసుకున్నాను. ఇంకా కూల్ వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసెస్ తాగిన తర్వాత అయితే నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. నేనైతే ఇంకా వెళ్లే ముందు కూడా అన్నం తిన్నా అని చెప్పాను కదా, నేనైతే ఓన్లీ కర్డ్ రైస్ తిన్నాను. ఇంకా వేరే చికెన్ కూడా కర్రీ ఉంది కానీ వేసుకోలేదు. మా హస్బెండ్ కూడా ఇచ్చాను. బట్ ఇంకా గ్లాస్ కి అయితే నేను చూసుకోలేదు, 2-3 చీమలు కనిపించాయి. నువ్వు క్లీన్ గా చేస్తావు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు అనేసి ఇంక ఇక్కడైతే అంటున్నాడు. 2-3 అయితే కనిపించాయి నాకు కూడా. ఎండకు కావచ్చు మేబీ చీమలు అయితే బాగా వస్తున్నాయి. లక్ష్మణ్ రేఖ ఎంత గీసినా కూడా చీమలు అయితే ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ చీమలు అన్నారు కావచ్చు అనేసి నేను కూడా చూస్తున్నాను గ్లాస్ కి అయితే. బట్ ఇంక ఈ గ్లాస్ కి అయితే లేవు. ఇంకా మా హస్బెండ్ కి ఇచ్చిన గ్లాస్ కి అయితే కనిపించాయి, అంటే అప్పుడే వస్తున్నాయేమో మేబీ గ్లాస్ కి. కొన్ని బౌల్స్ ఉంటాయి, ఇంకా అవన్నీ అయితే వాష్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే సోక్ చేసుకుంటున్నాను. బాదం, కిస్మిస్ వాటర్ కూడా తాగుతాను కాబట్టి అవి 2 అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే మూవీ ఏదో పెట్టాడు మళ్ళీ మా హస్బెండ్, ఇంకా అదే చూస్తున్నాను. ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.